నమస్కారం. వెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మదమంచిపాడు వీరాంజనేయుల స్వామి వారి తిరునాళ్ల ఏర్పాట్లు పరిశీలించిన చీఫ్ విప్ జీవి. వినికొండలో అగ్నిమాపక వారోత్సవాలు. మదమంచిపాడు వీరాంజనేయ స్వామి వారి తిరునాళ్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యానికి తావు లేకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ వినికొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలియజేశారు. ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న వినికొండ మండలం మదమంచిపాడు శ్రీ వీరాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా వినికొండ తహసీల్దార్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో తిరునాళ్ల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తిరునాళ్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయడంలో అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భక్తుల సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యమన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా తాగునీటి ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వివిధ డిపార్ట్మెంట్ల అధికారులందరినీ, దీనికి సంబంధిత అన్ని డిపార్ట్మెంట్ల అధికారులందరినీ కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. డ్రింకింగ్ వాటర్ దగ్గర నుండి అన్నీ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా పోలీస్ డిపార్ట్మెంటు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ టెంపుల్ దగ్గర భక్తులకి కావాల్సినటువంటి సౌకర్యాలు, మంచినీళ్ళు అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే ఆర్టీసీ వాళ్ళు 20 రూపాయలకే బస్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. టైం టు టైము బస్సులు ఫ్రీక్వెంట్గా తిరుగుతూ ఉంటాయి. ఇవి మరి ఆర్టీసీ బస్ సౌకర్యం కూడా భక్తులు, అవసరమైన భక్తులు ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మంచినీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఫైర్ స్టేషన్ వాళ్ళు అక్కడ వెహికల్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారు ఫైర్ సిబ్బంది అంతా కూడా. అలాగే హెల్త్ ఆరోగ్య శాఖ వాళ్ళు, డాక్టర్స్ సిబ్బంది 24 గంటలు అక్కడ 3 షిఫ్ట్లుగా అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు సేవలు అందిస్తున్నారు. అనుకోకుండా ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా ఇలాంటివన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తారు. అత్యవసర మందులన్నీ కూడా రెడీగా పెట్టుకొని డాక్టర్స్ సిబ్బంది అంతా కూడా ప్రతి 8 గంటలకు ఒక షిఫ్ట్ మారే విధంగా అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు అక్కడ శానిటేషన్ అన్నీ కూడా బాధ్యత తీసుకొని అన్నీ కూడా చేస్తున్నారు. మరి తహసీల్దార్ గారు కూడా ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తూ అన్ని డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేసినందుకు తహసీల్దార్ గారికి, అన్ని డిపార్ట్మెంట్ల వారికి అభినందనలు తెలియజేస్తూ, ఇది మనకి ప్రతిష్టాత్మకమైనటువంటి తిరునాళ, మదమంచిపాడు వీరాంజనేయ స్వామి తిరునాళ. అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకొని, కోఆర్డినేట్ చేసుకొని, భక్తులకి ఎక్కడ అసౌకర్యం అనేది లేకుండా మంచి విశేషమైన సేవలు అందించాలని అధికారులందరినీ కూడా కోరుతున్నాం. అన్ని డిపార్ట్మెంట్లు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఇతర డిపార్ట్మెంట్లు అందరితో ఎక్కడ ఏ డిపార్ట్మెంట్కి అవసరమైనా మిగిలిన డిపార్ట్మెంట్లు అందరూ కూడా వాళ్ళకి సహకరించాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ 24 అవర్స్ సేవల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలక్ట్రికల్ ప్రమాదాలు లేకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో మన మదమంచిపాడు వీరాంజనేయ స్వామి తిరునాళ ఘనంగా జరుగుతుంది ఈ సంవత్సరం. అలాగే భక్తుల సౌకర్యం కోసం మంచినీళ్ళ ఏర్పాటు దగ్గర నుండి అన్ని ఏర్పాట్లు కూడా, గుడి దగ్గర ప్రసాదాలు, మంచినీళ్ళు ఏర్పాటు అన్నీ కూడా బ్రహ్మాండంగా, ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. భక్తులకి ఎక్కడా అసౌకర్యం జరగకుండా మరి అన్ని డిపార్ట్మెంట్లు మంచిగా చర్యలు తీసుకుంటున్నారు, ఏర్పాటు చేస్తున్నారు. భక్తులందరూ కూడా చక్కగా మదమంచిపాడు వీరాంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఆయన దేవుడి యొక్క ఆశీస్సులు పొందాల్సిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు పాల్గొన్న అధికారులందరికీ అభినందనలు తెలియజేస్తూ, భక్తులందరికీ మంచి సహకారం అందించాల్సిందిగా, ఎక్కడ చిన్న సౌకర్యం లేకుండా చూసుకోవాల్సిందే నేను కోరుతున్నాను. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించుటకు గాను 30 సంవత్సరాలు నిరంతరం కృషి చేస్తున్న స్థానిక జీనియస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపల్ ప్రిస్కిల్లా జయరాజు ప్రతిష్టాత్మకమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ ప్రతిభ అవార్డును అందుకున్నారు. గుంటూరు ఎస్సీ ఫంక్షన్ హాల్లో సదరన్ ప్రైవేట్ లెక్చరర్స్ మరియు టీచర్స్ ఆర్గనైజేషన్ వారు నిర్వహించిన కార్యక్రమంలో మాజీ విద్యాశాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మరియు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. వినుకొండ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా వినుకొండ అగ్నిమాపక కేంద్రమునకు పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఎస్ శ్రీధర్,
విచ్చేసి బ్రోచర్ అండ్ పాంప్లెట్స్ ఆవిష్కరించారు. ముందుగా అగ్నిమాపక అమరవీరులకు గౌరవ వందనం చేయడం జరిగింది. ఫైర్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో పల్నాడు జిల్లా డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ, మన పల్నాడు జిల్లాలోని వినుకొండ అగ్నిమాపక కేంద్రం ఎక్కువ గ్రామాలు కవర్ చేస్తుందని, అందులో భాగంగా అగ్నిమాపక వారోత్సవాలను వినుకొండ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆయన అన్నారు. ఏప్రిల్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు అనేది నిర్వహిస్తూ ఉంటాము. దానిలో భాగంగా ఈరోజు మొట్టమొదటి రోజు ఈ కార్యక్రమాన్ని కూడా వినుకొండ ఫైర్ స్టేషన్లో ప్రారంభించాలని ఇక్కడికి రావడం జరిగింది. మామూలుగా అయితే జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రారంభిస్తాము. వినుకొండలో ఎక్కువ ఫైర్లు జరుగుతూ ఉంటాయి, ఎక్కువ పరిధిని కవర్ చేస్తూ ఉంటుంది ఈ ఫైర్ స్టేషన్. కాబట్టి ఈ సంవత్సరం అగ్నిమాపక వారోత్సవాల్ని ఇక్కడ ప్రారంభించాలని వినుకొండ రావడం జరిగింది. ఈ అగ్నిమాపక వారోత్సవాల్లో రోజుకొక ప్రోగ్రాం తీసుకొని మా యొక్క సిబ్బంది అందరికీ కూడా అగ్ని ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మేము కోరుకునేది ఏంటంటే ఈ అవగాహన కార్యక్రమాల్లో సాధ్యమైనంత ఎక్కువగా పాల్గొని మా సిబ్బంది తెలియజేసేటువంటి ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పాల్గొని మీరు అవి నేర్చుకొని భవిష్యత్తులో ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగినా కూడా వాటిని ఎదుర్కొని మీ హాస్టల్లోని ప్రాణాలని రక్షించుకుంటారని ఆశిస్తున్నాను. పట్నా అధ్యక్షులు రాయన చిన్న ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా నష్టపేట రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్, పట్నా అధ్యక్షులు రాయని చిన్నాలు మాట్లాడుతూ, ప్రపంచ మేధావి, రాజ్యాంగ సృష్టికర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి అంబేద్కర్ విద్యతోనే బడుగు బలహీన ప్రగతిని సాధిస్తారని, ప్రతి గ్రామాన అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. అందరికీ జై భీమ్. ఈరోజు మా దైవమైనటువంటి దళిత రత్న, ప్రపంచ మేధావి, మహిళా హక్కుల ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మేమందరము ఈరోజు ఈ కార్యక్రమం చేసుకున్నటకు ఎంతో సంతోషంగా, ఆనందపడుతూ, గర్వపడుతున్నాం. ఇదే ఆశయాలు కొనసాగిస్తూ భవిష్యత్తులో ముందుకెళ్తామని మాలా మానాడు కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్, జై మాలా, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అయితే అంబేద్కర్ జయంతి ఈరోజు ఇంత సంతోషకరంగా జరుపుకోవడానికి కారణం ఏంటంటే, ఎవరైతే అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, వాళ్ళకి స్వేచ్ఛ, సమానత్వం కల్పించి, వాళ్ళకి చదువు యొక్క విలువని నేర్పించి, చదువు యొక్క విలువని గుర్తించి, సమాజంలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చి, మేము ఎందులో తక్కువ కాదు, ఎందులో ఎవరికి తక్కువ కాదు అనే నినాదంతో ముందుకు తీసుకొచ్చి, విద్యను అభ్యసించి అందరూ అన్ని విషయాల్లో సమానత్వం పొందాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, నిరక్షరాస్యత వదిలి అక్షరాస్యతని అభ్యసించి సమాజంలో గౌరవంగా బతకాలని ఈరోజు మేము ఈ విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ గౌరవంగా ఉన్నామంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై భీమ్. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో వినుకొండ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రోజు రైల్వే స్టేషన్ ఆవరణలో పేద వితంతువులకు మరియు పేదవారికి అన్న సంతర్పణ నిర్వహించారు. సొసైటీ సీఈఓ ఎండి రాజు చేతుల మీదుగా అన్నం పొట్లాలను అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ, వినుకొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పేదలకు, వితంతువులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అలానే పేద విద్యార్థులకు నోట్బుక్స్, మెటీరియల్స్, హాస్పిటల్లో ప్రసవ మహిళలకు మెడికల్ కిట్లను త్వరలోనే అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు. అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు
పురంధేశ్వరి ఆదేశానుసారం పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ సూచనల మేరకు వినుకొండ పట్టణ అధ్యక్షులు కోటా వెంకట సుధాకర్ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాల వద్ద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోటా వెంకట సుధాకర్ మాట్లాడుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ బలహీన వర్గాల అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఎంతో కృషి చేస్తుందన్నారు. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జి యార్లగడ్డ లెనిన్, పట్న బీజేపీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పట్నంలోని అంబేద్కర్ కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కాలనీ వాసులు పట్నంలో బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం భారీ కేక్ కట్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాలనీ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో పట్నంలో కాలనీ నిర్మించుకొని ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ తమ పిల్లలను మంచిగా చదివించుకోవడం జరుగుతుందన్నారు. వారి ఆశయ సాధన కోసం మున్ముందు అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు భారతదేశం గర్వించదగ్గ రోజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ జై భీములు. అంబేద్కర్ కాలనీ, వినుకొండ అంబేద్కర్ కాలనీ 45 సంవత్సరాల నుంచి అంబేద్కర్ కాలనీ పేరు పెట్టుకున్నారు. అంబేద్కర్ ఆశయాలను కానీ, అంబేద్కర్ రాసిన ప్రాథమిక హక్కుల గురించి కానీ, విద్య గురించి కానీ ఎవరు తెలుసుకోలేని పరిస్థితి. ఈరోజు కొద్ది గొప్ప అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల చదువుకొని కొంతమంది యువకులు, చదువుకున్న మేధావులు ముందుకొచ్చి ఈరోజు అంబేద్కర్ జయంతి ఘనంగా జరుపుకోవడానికి కృషి చేశారు. వాళ్ళందరికీ జై భీములు, అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఇంకా యువత ఎంతో తెలుసుకోవాలి, జ్ఞానం వర్ధిల్లాలన్నారు అంబేద్కర్ గారు. చదువే ముఖ్యం మనకి, దళితులకు కానీ పేదవాడికి కానీ ఎవరికైనా కానీ చదువే ముఖ్యం. చదువుకున్న వాళ్ళే విదేశాలు వెళ్ళగలరు, చదువుకున్న వాళ్ళే చందమా మీదకి వెళ్ళగలరు, చదువుకున్న వాళ్ళే ఇతర గ్రహాల మీదకి వెళ్ళగలరు. మూఢనమ్మకాలు, మత విశ్వాసాల వల్ల ఆ దేశం అభివృద్ధి చెందదు. బాగా చదువుకోవాలి, ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి. కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ప్రాథమిక హక్కుల వల్లే మనం ఇవన్నీ సాధించగలము. అందరూ చదవాలి, అందరికి సమాన హక్కులు కావాలి, అందరూ ఒక మనిషిలాగా జీవించాలని ఆయన జీవితకాలం మొత్తం పోరాడారు. అలాంటి మహాన్నత వ్యక్తిని, గొప్ప వ్యక్తిని మనం పుట్టినరోజు రోజున మనందరము ఆయన గుర్తు చేసుకోవటం చాలా ముఖ్యము. మన జీవితంలో మనం తినే ఆహారం ఎలాంటి ముఖ్యమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు ఇవన్నీ ఉండడం వల్లే ఈరోజు మనం బజార్లోకి వచ్చి ఎక్కడి నుంచి వచ్చినా, ఏ కేడర్ నుంచి వచ్చినా, కింద స్థాయి నుంచి వచ్చినా చదువు వల్ల, విద్య వల్ల ఏదైనా మారుతుందని రుజువు చేశారు అంబేద్కర్ గారు. ఆయన ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో వెలివేతలకు బయట పడ్డారు, దూరంగా ఉంచారు ఆయన్ని. అవన్నీ తట్టుకొని ఆయన ఎంతో కృషితో ఎంతో అభివృద్ధి చెంది ఈరోజు 150 కోట్ల మంది జనాభాలు ఏకతాటి మీద ఉన్నారంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లే. ఆయన్ని గ్రహించడం చాలా ముఖ్యం. బహుజనులందరినీ ఆయన గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందరూ ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన రాసిన రాజ్యాంగం ఎవరి కోసం రాశాడు, ఏం చేశాడన్నది చదువుకున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. చదువు ముఖ్యం. చదువుకుంటేనే చరిత్ర తెలిసింది. చదువు వల్లే అన్ని జ్ఞానం తెలుస్తుంది. వేరే వాటి వల్ల ఏది సాధ్యం కాదు. వినుకొండ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా 2వ రోజు వినుకొండ అగ్నిమాపక కేంద్రం యొక్క కేంద్రాధికారి మరియు సిబ్బంది వినుకొండ పట్టణంలో గల ఆర్టీసీ బస్టాండ్, వెన్నెల సూపర్ మార్కెట్, కీర్తి సినిమా హాల్ యందు గల సిబ్బందికి మరియు చుట్టుపక్కల ప్రజలకు వేసవి కాలంలో ఫైర్ యాక్సిడెంట్లు జరగకుండా వాటి గురించి అవగాహన కల్పించడం కోసం డెమో ద్వారా తగు జాగ్రత్త చర్యలు ఎలా తీసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ అగ్నిమాపక కేంద్రం అధికారి బి నాగేశ్వరరావు తదితరులు పాల్గొని అవగాహన కల్పించారు. మా స్టాఫ్తో డిపోకు రావటమైనది. రాష్ట్ర విపత్తుల అగ్నిమాపక శాఖ పల్నాడు జిల్లా వినుకొండ. మాకు వారోత్సవాలు అనేది ప్రతి సంవత్సరము 14 నుంచి 20 దాకా వారోత్సవాలు జరుగుతాయి. ఈ వారోత్సవంలో అవగాహన అంటే వాళ్ళకి ఫైర్ అయితే ఏ విధంగా వాళ్ళకి డెమో చేయాలి. ఫైర్ అనేది ఒక గ్యాసే కాదు, ఒక ఆర్టీసీ బస్ స్టాండింగే కాదు. ఇప్పుడు ఈ ఆర్టీసీ బస్ స్టాండింగ్లో వాళ్ళు ఏసీ బస్సులు ఉన్నాయి. ఏడు నుంచి మద్రాసు, వినుకొండ టు మద్రాసు, వినుకొండ టు హైదరాబాద్, వినుకొండ టు విశాఖపట్నం. వీటిలో కూడా ఈ బస్సులో కూడా ఎప్పుడు 24 గంటలు ఏసీ రన్ అవుతుంది. కాబట్టి ఆ ఏసీ బస్సుల్లో ఏదైనా ఫైర్ కాకుండా ఒక CO2 2 కేజీల CO2 ఒకటి ఏర్పాటు చేయమని డిపో మేనేజర్ గారు కోరటమైనది. డిపో మేనేజర్ కూడా మేము ఏర్పాటు చేస్తామండి, ఖచ్చితంగా చేస్తాం. మాకు సేఫ్టీ ఉంటుంది. ఇంకా ఆ సేఫ్టీ కూడా అది ఎలా ఆర్పాలనేది డ్రైవర్లకి
డెమో ఇవ్వమని చెప్పాము. ఇప్పుడు ఇచ్చాము, మేము డెమో ఇచ్చాము. ఆ విధంగా డ్రైవర్లకి, లాంగ్ పోయే డ్రైవర్లకి డెమో ఇవ్వమని చెప్పాము. కనుక ఈ ఫైర్ గురించి ఎక్కడ ఏమీ జరగకుండా మన డిపో ఆవరణలో ఏ మూలనైనా ఎక్కడైనా అందరూ కూడా డెమో ఇవ్వటం జరిగింది. వాళ్ళు కూడా తెలుసుకొని నాకేం పట్టిందని అనుకోకుండా ఫైర్ అయితే ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కూడా అందరూ కూడా గమనించవలసిందిగా కోరకమైనది. వినుకొండ డిపో మేనేజర్ గారిని ఈరోజు అగ్నిమాపక కేంద్రం నుంచి సార్ వచ్చి ఇక్కడ మా యొక్క వర్కర్స్ అందరికీ కూడా ఏ విధంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, ఏ విధంగా ఆర్పాలి అనే దాని మీద అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ప్రాక్టికల్ డెమో చేశారు, థియరిటికల్గా కూడా చెప్పారు. అన్ని విషయాలు కూలంకషంగా మా అందరికీ వివరించారు. సార్ చెప్పినట్లుగా మన లాంగ్ డిస్టెన్స్ బస్సుల్లో CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ ఫుల్గా ఉన్నటువంటి సిలిండర్ని 1-2 కేజీలది ప్రతి లాంగ్ డిస్టెన్స్ బస్సులో కూడా అరేంజ్ చేయమని చెప్పారు. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి మా దగ్గర, ఇంకా కొన్ని కూడా మేము అరేంజ్ చేసి సార్ చెప్పినట్లుగానే మేము పాటిస్తాము. అదేవిధంగా డిపోలో కూడా ఆయిల్ బంక్ దగ్గర, దాని తర్వాత ఇంపార్టెంట్ ప్లేసుల్లో పెట్టి ఏ విధమైనటువంటి ఎండాకాలంలో ఇబ్బందులు జరగకుండా మేమందరం కూడా తగిన చర్య తీసుకుంటామని చెప్పేసి సార్కి హామీ ఇస్తూ మేము కూడా ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.